చూడండి, ఎగ్స్తో పాటు కొన్ని జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, చిల్లీస్ ఇవి కూడా వేసి వేపుకుందాం. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. చూడండి, ఈ జీడిపప్పులు అన్నీ వేసి. చూడండి, నేను ఆనియన్స్ ఎందుకు వెనకేసానంటే అవి కొంచెం పచ్చిగా నోటికి తగులుతుంటే ఈ ఎగ్ ఫ్లేవర్కి దానికి చాలా బాగుంటుంది అనమాట. అందుకని అలా వేసాను. చూడండి, ఒక చిన్ని టమాటా కూడా వేస్తున్నాను. అలాగే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ, కారం, ఉప్పు, మసాలా పొడి, సాల్ట్ అన్నీ వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి కలుపుకుందాం. చూడండి, రెడీ పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి, కొంచెం స్పెషల్గాను. ఓకేనండి, బాయ్.